మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమున ప్రతి ఒక్క విశ్వాసికి పేరు పేరున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము మొదటి వాక్యమును చూద్దాం. దేవుని యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. దేవుని యందు ఎవరైతే నమ్మకము కలిగి అట్టి నమ్మకం అనే విశ్వాసము చేత దేవునిలో స్థిరులై ఎవరైతే ఉంటారో అట్టి వారు ఏ మేలుకు కొదువై ఉండదు. ఇటివారు నిత్యము నిలిచి ఉన్నటువంటి సియోను కొండవలే ఉందురు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి మనము అట్టి సియోను కొండకు సాదృశ్యముగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. దేవుని యందు మనము అంత నమ్మకము విశ్వాసము కలిగి జీవిస్తున్నామా లేదా అనే ఆత్మ పరిశీలన ప్రతి క్రైస్తవునికి అవసరమని ఈ ఉదయకాల సమయమున స్పష్టంగా దేవుడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక దినములుగా మనం దేవుని విశ్వసించుతున్నాము, నమ్ముతున్నాము, బాప్తిస్మం తీసుకున్నాము, రక్షణ పొందుకున్నాము అని చెప్పుకుంటున్నామే, కానీ అట్టి విశ్వాస పరమైనటువంటి జీవితాలు ఉన్నను నమ్మకము లేని జీవితాలే. అట్టి స్థిరులుగా విశ్వాసులుగా లేరు అనే విషయము మనందరికీ తెలుసు. అయితే రాబోతున్న క్రిస్టమస్ నాటి నుండి అయినా సరే ఇట్టి నమ్మకమైనటువంటి వారిగా ఉండినట్లయితే ఇట్టి వారు అందరూ కూడా సియోను కొండవలే స్థిరముగా ఉంటారంట. కదలక స్థిరముగా ఉంటారు. ఈ రీతిగా మనం ఉందాం అనుకుంటే అందరం తలలో వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎక్కిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఆయన మీ యందు ఈ లోకములో నమ్మకంగా ఎవరు జీవిస్తున్నారో, స్థిర విశ్వాసులుగా ఎవరైతే ఉన్నారో అట్టి వారి అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఇట్టి వారి పైన మీ ఆత్మను కుమ్మరించమని, మీ కనికరమును చూపమని, మేము కదల్చబడక స్థిరమైనటువంటి నిలకడగలిగిన సియోను కొండవలే ఉండడానికి మా అందరిపైన మీ కృపను కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ, మీ యొక్క దీవెనల చేత ఆశీర్వాదముల చేత మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.